ఎవ్రీవన్, నేను హైతా. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైతా వ్లాగ్స్. ఇక్కడ జ్యువెలరీ చూపిస్తున్నాను కదా, ఇదైతే మా చెల్లెలు మొన్న పెళ్ళప్పుడు తీసుకున్న జ్యువెలరీ అనమాట. బాగా అనిపించింది, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈలోపు అయితే మొన్న నంద్యాలకు వెళ్ళినప్పుడు కూలర్ అయితే బుక్ చేసి వచ్చాము రిలయన్స్లో. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ స్టాక్ లేదండి, మేము హైదరాబాద్ నుండి పంపిస్తాము, డోర్ డెలివరీ అయితే చేస్తాము అని చెప్పారు. ఇవాళ అయితే తీసుకొచ్చారనమాట ఆఫ్టర్నూను. ఇంకా దాన్ని అయితే లోపల పెట్టించేసి, ఇంకా తర్వాత అయితే తీద్దాంలే, ఇప్పుడు చల్లగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాము. ఇక్కడ నేను చికెన్కి అయితే ఒక 1/2 kg తీసి పక్కన పెట్టేశాను. మిగతాదైతే గ్రేవీ కర్రీ అలా ప్రిపేర్ చేశాను కదా, 2 సార్లు అయితే ప్రిపేర్ చేశాను. ఏది లేకపోయినా కూడా చికెన్ పచ్చడి ఉందనుకోండి, కాస్త వేడివేడి అన్నం చేసేసుకొని చికెన్ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. నేను బిర్యానీకి కూడా ఇలానే కట్ చేస్తాను, పెద్ద పెద్ద ముక్కలు అస్సలు వేయను. ఇలా వేసామనుకోండి చాలా బాగుంటుంది, ముక్కకు బాగా ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్రైడే కాబట్టి మార్నింగే పూజ చేసేసుకొని అన్ని పనులు అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఈ పని పెట్టుకున్నాను. మళ్ళీ సాటర్డే అయితే మేము అస్సలు తినమన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇవాళే పచ్చడి చేసి పెట్టేస్తే బాగుంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అని అనుకున్నాను. చికెన్ని నీట్గా కడిగేసి తర్వాత కట్ చేసి ఇలా బాండీలో వేసేసుకోవాలి. ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు అలానే కలుపుతూ ఉండాలన్నమాట. నేను ఫ్రైడే కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్ మాది పూజ గది కంటే బయట ఉంటుంది అనమాట. అయితే ఇంకా మార్నింగ్ లేచి 4:30కి అంతా లేచాను ఇవాళ. అయితే దోసపిండి ఉంది కదా అని చెప్పేసి త్వరగా వేసి వచ్చలే అని అనుకున్నాను. ఇంకా చట్నీ అవన్నీ చేసి క్యారీ అయితే పెట్టించేసాను. తర్వాత మిగతా పనులు ఉంటాయి కదా, పూజ చేయడం అవన్నీ కూడా ఇంకా నిదానంగా చేసుకుంటానండి. శుక్రవారం అయినా కూడా ఇంకా 6:30, 7:30 అలా అవుతుంది అనమాట పూజ అయిపోయేసరికి. మొత్తం ఇల్లంతా క్లీన్ ఉన్నాకనే పూజ అయితే చేసుకుంటాను. నాకేంటంటే 9 లోపే పూజ అన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది చూసుకుంటాను. చికెన్ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు మసాలా అయితే చూపిస్తున్నాను చూడండి. ధనియాలు 1 టేబుల్ స్పూను, చెక్క 1 ఇంచు, తర్వాత యాలకులు చిన్నవి 2, లవంగాలు 3, తర్వాత జీలకర్ర వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అనమాట, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, తర్వాత మెంతులు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇక నేను వాడేదైతే 1/2 kg కదా, చికెన్ 1/2 kg అనమాట. కొంచెమే వస్తుందండి. అవన్నీ కూడా వేయించిన తర్వాత ఒక 1/2 కిలో అవుతుంది అనమాట చికెన్ పచ్చడి. నేనేంటంటే ఇంతకుముందు విశాల్ మార్ట్లో ఆల్ వెజిటేబుల్ పికిల్ అని తెచ్చుకున్నామండి. మేమే 2 బాటిల్స్ అయితే తెచ్చుకున్నాము. నేను కిందింటి ఆంటీ 4 బాటిల్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి ఇంకా రైస్లో వేసుకొని తింటా ఉంటే అస్సలు అండి ఏం బాగలేదు అసలు. ఏంటబ్బా ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా అవేమో గ్లాస్ జార్స్లో ఇచ్చారనమాట. ఇంకా చట్నీ అంతా పడేసి గ్లాస్ జార్స్ అయితే పెట్టుకున్నాము. ఏం బాగలేదు అసలు. 50 రూపీస్ అంట, 1/2 kg ఉండింది అదైతే. ఇంకా ఒక్కొక్కటి అంటే 100కి 2 అనమాట, ఈచ్ 50 రూపీస్ పడింది అనమాట. చాలా బాగుంటుంది అనుకున్నాం కానీ అసలు ఏం బాగలేదండి. ప్రిజర్వేటివ్స్ తెలుస్తూ ఉన్నాయన్నమాట, దాంట్లో ఎన్ని ప్రిజర్వేటివ్స్ వేసారా అని. అసలు ఇంకా వద్దులే అని చెప్పేసి మేమంతా కడిగేసి ఇంకా మిగతా ఉంటుంది కదా, అదే గ్లాస్ జార్ ఉంటుంది కదా, అది ఏదైనా చట్నీస్కి అలా పెట్టుకోవచ్చులే అనుకున్నాము. దాని నిండా ఈ చికెన్ పచ్చడి అయిందనమాట. దాని నిండా అయితే 500 grams అనమాట. అందుకని చెప్పాను 1/2 kg వచ్చింది అని చెప్పి. ఇక్కడైతే నేను అల్లం కూడా అప్పుడప్పుడే కట్ చేసి వేస్తాను, ఎందుకంటే అరోమా చాలా బాగుంటుంది అనమాట. ఇలా కట్ చేసి మిక్సీ పట్టి వేసేసాను ఎల్లిపాయలు, అల్లము. నేను ఎప్పుడు కూడా అల్లము 10 రూపీస్ అని అలా తెచ్చుకోనండి, 1/2 kg అలా తెచ్చుకుంటాను. ఇక్కడ 1/2 kgకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది.
అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఇంట్లో ఉందిలే అని చెప్పి కొంచెమే పట్టి పెట్టుకుంటున్నాను. చికెన్లో వచ్చిన నీటితోని అవంతా ఎగిరిపోయేసరికి బాగా కుక్ అవుతుందండి. చూపిస్తున్నాను చూడండి. నేను 1 డే అలా ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ముక్క సాఫ్ట్గా ఉంది చూడండి. ఇలా కట్ చేస్తుంటేనే అలా వెళ్ళిపోతుంది లోపలికి. నీరంతా ఎగిరిపోయాక తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 కప్పు కారము, తర్వాత 1/4 కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాను. ఇంకా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి దగ్గరగా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ అంతా చూడండి నీరంతా ఎగిరిపోయింది చూడండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా తక్కువే అని చెప్పేసి మరీ ఎక్కువగా వేయించుకున్నా కూడా ఏంటో రాయిని తిన్నట్టు ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను సాఫ్ట్గా ఉండేటట్టే వేయించుకున్నాను. కాస్త కలర్ మారిన తర్వాత అయితే చేశానన్నమాట. తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్నాం కదా మనం చికెన్, అది లైట్గా కలర్ వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉంది కదా చికెను. ఇంకా రైస్ వేడివేడిగా తిని చూపించాలి అని చెప్పేసి రైస్ కూడా పక్కన పెట్టేశాను. నేను ఈ చికెన్ పచ్చడి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశానండి. ఒక 2 డేస్ బయట పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మళ్ళీ తీసి పక్కన పెట్టేశాను కానీ ఏమీ అవ్వలేదన్నమాట. ఎందుకంటే నేను వీటి ముక్కలను చాలా తక్కువగా వేయించాను కదా అని చెప్పేసి నేను అలా బయట పెట్టలేదు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి ఇవన్నీ ఎందుకండి, తొందరగా అయిపోతుంది కదా. 1/2 కేజీ అంటే ఎంత వస్తుంది? 1/2 కేజీ చికెన్ పచ్చడి మాత్రమే వస్తుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి నేను బయటనే పెట్టేశాను. ఏమీ అవ్వలేదన్నమాట. ఈసారి తెచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక విధానంలో చేసి చూపిస్తాను. అది ముక్క ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా నేను రెగ్యులర్గా అంటే ఒక 3-4 టైమ్స్ అలా చేసింటానమాట. ఇలానే చేస్తాను. మనం పికిల్స్ అమ్ముతారు కదా, వాళ్ళు కూడా ఈ టైప్లోనే వేస్తారనమాట. నేను చూపించే విధంగా చట్నీ పెట్టండి, చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా పెట్టుకోవచ్చండి. అన్ని మసాలాలు అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక్క మసాలానే కదా అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కలర్ వస్తుంది కదా ముక్క అనేది, అప్పుడు మనం 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎటువంటి వాటర్ అయితే వేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే వేయాలన్నమాట. వాటర్ వేసి పట్టి మళ్ళీ దీంట్లో వేసి అలా చేయకూడదు. ఎలా ఉందో అలానే వేయాలి. ఎప్పుడైనా కూడా అల్లం కాస్త తక్కువ, వెల్లుల్లి కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఇలా బాగా వేయించుకోవాలి. ముక్క చూడండి ఆల్మోస్ట్ రెడ్ కలర్ వచ్చేసింది కదా, మరీ రెడ్గా రావాల్సిన అవసరం లేదు. ఈ టైప్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడే ముక్క సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఇంకా వేడిగా ఉన్నప్పుడే మనం మసాలాలు ప్రిపేర్ చేసాం కదా, ఆ మసాలా వేయాలి. తర్వాత కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, నాకైతే సరిపోయిందనమాట. కావాలంటే మళ్ళీ 3rd డే అలా కలుపుకోవచ్చు ఒకసారి చూసి. 1/2 కప్పు కంటే కాస్త తక్కువగానే తీసుకున్నాను. ఇంకా కొంచెం మిగిలిచ్చేసాను అనమాట. ఉప్పు ఏది ఎక్కువైనా పర్లేదు కానీ ఉప్పు ఎక్కువైతే అసలు తినలేమన్నమాట. అందుకే ఉప్పు అంటదంట, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని. ఏది బాగుండాలన్నా టేస్టీగా ఉండాలన్నా కూడా ఉప్పే కదా. నా పిచ్చి కానీ 3 రోజుల వరకు ఆగుతామా చెప్పండి. చేసినప్పటి నుంచి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని అలా లాగించేస్తాం కదా. ఎప్పుడైనా అమ్మ పచ్చడి పెడుతుంది అంటే ఒక పక్కన రైస్ కూడా పెట్టుంటుంది. ఈ పచ్చడి అయిపోయిన తర్వాత కలిపి పెడదాము అని చెప్పి అదే అలవాటు అనమాట నాకు. నేను కూడా రైస్ పెట్టుకున్నాను. ఇలా అంతా ఒక గాజు సీసాలోకి తీసుకొని ఆ తర్వాత అయితే అన్నం వేసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది.
ఇందులో ఇంకా నిమ్మరసం వేసుకోవాలి. అంత చల్లగా అయిన తర్వాత 2 మీడియం సైజు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలతో తీసిన జ్యూస్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఎక్కువ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది అనమాట. ఇది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేస్తుంది. ఇలా నిమ్మ పులుసు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకోవాలి. ఇలా సిల్వర్ కానీ స్టీల్ కానీ అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే నిమ్మ పులుసు వేసాం కాబట్టి రియాక్ట్ అవుతుంది. అలాగే చట్నీస్ కూడా వీటిలో అసలు పెట్టకండి. గాజులో కానీ లేదా జాడీలు ఉంటాయి కదా, దాంట్లో కానీ పెట్టేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని నేనైతే ఇలా సీసాలో అయితే పెట్టుకుంటున్నాను. ఆహా, చికెన్ పచ్చడి చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది కదా. మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎక్కువ కలర్ అంటే ఇప్పుడు కొత్త కారం వచ్చి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నేను కూడా ఇందులో కొత్త కారమే వేసాను. మరి బయట కొనేవి ఇంకా ఎక్కువ కారంతో ఉంటాయి కదా, వాటిలో రంగులు వేసింటారండి. మన కళ్ళకి ఇంపుగా కనిపించాలి, బాగా వాళ్ళవి సేల్ అవ్వాలి అని చెప్పేసి. కానీ న్యాచురల్ కలర్ అయితే ఇదేనండి. ఇలా అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఇలా కలిపేసుకొని ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా కలిపేసుకొని తినేసేయడమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.